హలో గాయ్స్, అందరికీ గుడ్ మార్నింగ్. నా పేరు తరుణ్. మీరు చూస్తున్నారు ది టీడీ అడ్డా ఛానల్. ఇక నిన్నటి వ్లాగ్ని చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇక ఈరోజు కూడా నా వ్లాగ్ని చూసి అందరూ ఆదరిస్తారని కోరుకుంటున్నాను. ఇక నా ఈరోజటి వ్లాగ్ అయితే స్టార్ట్ చేసేస్తున్నా. ఇప్పుడు టైం చూసుకుంటే 10:20 అయితే అవుతుంది. ఇక నాకైతే ఈరోజు అయితే లేట్ అయిపోయింది. ఇక లేట్ చేయకుండా మనం స్టోర్కి అయితే వెళ్ళిపోవాలి. ఈ సమ్మర్ కాబట్టి ప్రతి ఒక్కరికి ఫైనల్ ఎగ్జామ్స్ అయితే ఉంటాయి. అది 10th కావచ్చు, ఇంటర్ కావచ్చు, ప్రతి ఒక్కరికి ఫైనల్ ఎగ్జామ్స్ అయితే ఉంటాయి. ఇక ప్రతి ఒక్కరికి నేను ఒక మాట చెప్తున్నా, ప్రతి ఒక్కరు వాళ్ళ చదువులో ఎలా ఉన్నారో వాళ్ళకైతే తెలుస్తుంది. ఇక మీరు ఇంటర్ కానీ డిగ్రీ కానీ ఏ సబ్జెక్ట్ తీసుకోవాలో, ఏ కోర్స్ తీసుకోవాలో అది మీకే తెలుస్తుంది. ఇక ఒకరు తీసుకున్నారని అదే సబ్జెక్ట్ మీరు తీసుకుంటే మీరైతే పప్పులో కాలేసినట్టే అయిపోతుంది. ఇక మీకు నచ్చిన సబ్జెక్ట్ తీసుకోండి, మీకు నచ్చిన కోర్స్ అయితే తీసుకోండి. ఇక కోర్స్ తీసుకుంటే మీకే లాభం అవుతుంది. ఇక వేరే వాళ్ళు తీసుకున్నారని అది తీసుకుంటే మీరే నష్టపోతారు. బంగారు భవిష్యత్తు అనేది మీ చేతుల్లోనే ఉంది. ఇక మీరు ఏ నిర్ణయం తీసుకుంటారో అది మీ చేతుల్లోనే ఉంది. ఇక నిర్ణయం అయితే ఆచితూచి తీసుకోండి. ఇక మీ భవిష్యత్తును అయితే కాపాడుకోండి. ఇక ఈ విషయాలన్నీ ఎందుకు చెప్తున్నానంటే, నేను కూడా 10th ఇంటర్ చేశాను. ఇక 10thలో అయితే నాకు మ్యాథ్స్ అయితే వచ్చేది కాదు. ఇక ఇంటర్లో నేను ఏ సబ్జెక్ట్ తీసుకోవాలో నాకే తెలియదు. ఇక మా ఫ్రెండు ఎంపీసీ తీసుకున్నాడని నేను కూడా ఎంపీసీ తీసుకున్నాను. ఇక మ్యాథ్స్ రాక నేనైతే చాలా ఇబ్బంది పడ్డాను. ఇక అలా ఇబ్బంది పడకూడదని నేనైతే మీకు చెప్తున్నాను. నేనైతే మీకు సజెషన్ అయితే చెప్తాను. మీకు మ్యాథ్స్ మీద ఇంట్రెస్ట్ ఉంటే ఎంపీసీ అయితే తీసుకోండి. ఇక మీకు బయాలజీ ఫిజిక్స్ మీద ఇంట్రెస్ట్ ఉంటే మీరైతే బైపీసీ తీసుకోండి. అలాగే హిస్టరీ వాటి మీద మీకు ఇంట్రెస్ట్ ఉంటే సిఈసి హెచ్ఈసి అన్న తీసుకోండి. ఇక మీరు ఇలా ఆలోచించి మీరు నిర్ణయం అయితే తీసుకుంటే మీ భవిష్యత్తు అనేది మీ చేతుల్లో ఉంటుంది. లేకపోతే మా ఫ్రెండ్ తీసుకున్నాడు, వాడు తీసుకున్నాడు, వీడు తీసుకున్నాడు అని వాళ్ళు తీసుకున్న సబ్జెక్ట్ మీరు తీసుకుంటే మీ భవిష్యత్తు అనేది నాశనం అయిపోతుంది. ఎందుకంటే ఆ సబ్జెక్టు మీకు రాక మీరు ఫెయిల్ అయితే అవుతారు. ఇక ఫెయిల్ అవుతే చాలా ఘోరంగా ఉంటుంది పరిస్థితి. అందుకోసమే మీకు ఇష్టమైన సబ్జెక్ట్ అయితే తీసుకోండి. ఇక మీ భవిష్యత్తు అన్నది నిలబెట్టుకోండి. ఇక ఇంటర్ అయిన తర్వాత డిగ్రీ, బీటెక్ వేరే కోర్సులు ఏమైనా ఉంటే వాటిలో అయితే చేరండి. మీకు నచ్చిన కోర్సు తీసుకోండి, రాని కోర్సు తీసుకొని ఇబ్బందులు అయితే పడకండి. ఆ మాటల్లో పడి మన స్టోర్కి అయితే వచ్చేసాం. ఇక ఆలస్యం చేయకుండా మన స్టోర్ లోపలికి అయితే వెళ్ళిపోదాం. ఇక ఇప్పుడు టైం చూసుకున్నట్లయితే 1:35 అయితే అవుతుంది. ఇదైతే నా లంచ్ బ్రేక్. ఇక నా లంచ్లో స్పెషల్ అయితే టమాటా పచ్చడి. ఇక టమాటా పచ్చడి అయితే టేస్ట్ అయితే చూద్దాం ఎలాగుందో మీకైతే చెప్పబోతున్నాను ఇప్పుడు. ఇక టమాటా పచ్చడి అయితే నేను అన్నంలో కలుపుకొని తినేసాను. ఇక టేస్ట్ అయితే సూపర్గా ఉంది. ఇక టేస్ట్ అయితే సూపర్గా ఉంది. నా లంచ్ అయితే ఇక చేసేసాను. ఇక ఇప్పుడు టైం చూసుకున్నట్లయితే 9 నిమిషాలు అయితే అవుతుంది. ఇక నైట్ ఇక నేనైతే మన స్టోర్ అయితే క్లోజ్ అయితే చేసేసాను. ఇక క్లోజ్ చేసిన వెంటనే మనమైతే మన ఇంటికైతే వెళ్ళిపోతున్నాం. ఇక ఒక విషయం అయితే చెప్పాలి, చదువుకునే పిల్లలు ఉన్నట్లయితే వాళ్ళు చదువు మీద దృష్టి పెట్టండి. ఇక వేరే పని చేస్తాను అది అంటే అది వేస్ట్. ఇక మీరు చదువు మీద దృష్టి పెడితే మీకే బెస్ట్ ఆప్షన్స్ అయితే మీకైతే దొరుకుతాయి. చదువు మీద ఇంట్రెస్ట్ లేకపోతే ఇక మీకు వేరే వర్క్స్ అయితే ఉన్నాయి, అవైతే చేయండి. వాటిలో అయితే మీరు ఇంట్రెస్ట్ అయితే పెట్టండి. ఇక మాకు చదువు ఒప్పదు, నేనైతే చదువుతానంటే మీకు ఎంత చదివినా ఇక వేస్ట్. ఇక మీరైతే వేరే వర్క్ అయితే నేర్చుకొని వాటిలో అయితే ఇంట్రెస్ట్ పెట్టండి. ఇక మీరైతే వాటిలో అయితే రాణిస్తారు. చదువులో ఉంటే మీరైతే వేస్ట్ అయిపోతారు. ఇక చదువుకునే వాళ్ళ చదువు అయితే చదవండి. ఇక చదువు నాకు రాదు అనుకునే వాళ్ళైతే ఇంట్రెస్ట్ అయితే వదిలేండి చదువు మీద. ఇక వేరే పని అయితే వాటిలో అయితే ఇంట్రెస్ట్ అయితే పెట్టండి. ఇక వాటిలో అయితే మీరు గొప్ప స్థాయిలో అయితే ఉంటారు. ఇక లేదు బ్రో మాకు చదువు కావాలి, వర్క్ కావాలంటే ఇక మీ ఇష్టం అండి. ఇక అటు చదువుకోండి, ఇటు వర్క్ అయితే చేయండి. లేదు బ్రో నేను అటు చదువుకోను, ఇటు వర్క్ చేయను. ఇక ఇలాగైతే అనే వాళ్ళకైతే బెస్ట్ ఆప్షన్ అండి. మీ వెనుక పట్ల ఆస్తులు ఫుల్గా ఉంటే ఇక మీరైతే బిజినెస్ అయితే స్టార్ట్ అయితే చేయండి. ఇక ఇలా చేస్తే మీరైతే వాటిలో అయితే కొద్దిగా డెవలప్ అయితే అవుతారు. ఇక
వర్క్ చేయను, ఇక జాబు చేయను, చదువుకోను, ఇక బిజినెస్ చేయను అంటే ఇక మీరైతే మీ లైఫ్ అయితే వేస్ట్ చేసుకునే వాళ్ళు అయితే అవుతారు. ఇక అలాగైతే ఉండకండి. ఇక మీ బంగారు భవిష్యత్తునైతే మీ కాళ్ళ మీద మీరు నిలుపుకొని ఇక హాయిగా ఉండండి, లేకపోతే చాలా కష్టాలు పడతారండోయ్. ఇదండి ఇక మీ జీవితం, ఇక మీ ఇష్టం. ఇక మీ జీవితాన్ని మీరు ఎలా మలుచుకుంటారు అనేది మీ చేతుల్లోనే ఉంది. ఇక నేనైతే మాటలో పడి మన ఇంటికైతే వచ్చేసాను. ఇక గేట్ తీసుకొని లోపలికైతే వెళ్ళిపోదాం. ఇక నేనైతే ఇప్పుడు ఇంట్లోపలికైతే వచ్చేసాను. ఇక డిన్నర్ అయితే చేస్తున్నాను. ఇక డిన్నర్ చేస్తూ యూట్యూబ్లో పబ్జీ గేమ్ ప్లే అయితే చూస్తున్నాను. ఈరోజు వ్లాగ్ ఇంతేనండి, మళ్ళీ రేపు కలుసుకుందాం. ఇక డిన్నర్ అయితే సూపర్గా ఉంది, గుడ్. ఇక అందరికీ గుడ్ నైట్, బాయ్ బాయ్.